ఇప్పుడు మనం హైదరాబాద్లోనే ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి ఫేమస్ ఫోటోగ్రాఫరే కాదు, వనస్థలిపురం యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి 2 సార్లు వినాయక లడ్డు కైవసం చేసుకున్నటువంటి సత్య గంగాధర్ గారి దగ్గరికి వెళ్దాము. ఆయన మాటలు తెలుసుకుందాం. మీరు వనస్థలిపురం అసోసియేషన్కి ఒకసారి ప్రెసిడెంట్గా 2 సార్లు లడ్డు కైవసం చేసుకున్న అటువంటి అనుభవం మీకుంది. మీరు ఈ కార్యక్రమాల గురించి మీ మాటలో చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అసోసియేషన్ పరంగా అందరం కలిసికట్టుగా చేసుకుంటున్న పండగ వాతావరణం ఇది. మనకి విజయవంతంగా ఇది 8వ సంవత్సరం మనం నిర్వహించుకుంటున్నాము. ఇదంతా భక్తుల కనుక మన అసోసియేషన్ సమిష్టి కృషి అనుకోవాలి. ఈ 8వసారి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అరుదుగా జరుగుతుంది ఫోటోగ్రఫీ అసోసియేషన్లో. దాన్ని మీరు ఏ విధంగా చెప్పగలరు? అంతే, అందరం కలిసికట్టు ఉన్నాం కాబట్టి సాధ్యమైంది ఇది. సో ఇది 8వసారి గర్వంగా చెప్పుకుంటాం మనం. 8వసారి కూడా అన్నదానం కూడా చేస్తున్నాం. 8వసారి అన్నదానం చేయడం మనం. సో ఏదైనా కానీ దేవుడి కృప మన అందరికి మీద ఉంటుంది, ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు 2 సార్లు లడ్డు కైవసం చేసుకున్నారు. మీకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఏ విధంగా అనిపించింది? 2 సార్లు తీసుకున్నాను. ఒకసారి చిన్న లడ్డు తీసుకున్నాను. మరి ఈసారి కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆ గణనాథ ఆశీస్సులు మనతో ఉండాలి ఎప్పుడు. థ్యాంక్ యూ. ఓకే, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ చాలామంది పేర్లు బయటకు వస్తాయి, కానీ ఆ పేర్లు బయటకు రాని ఫోటోగ్రాఫర్లో మీరు ఒకరు అని వనస్థలిపురంలో బాగా మంచి పేరుంది వనస్థలి అసోసియేషన్కి. మీరు ఫ్లైట్లోనే తిరుగుతారంట. మీరు ఇండియా ఫారిన్స్ కూడా మీరు ఏ విధంగా చెప్తారు దాన్ని? అది డిపెండ్స్, కానీ మన వర్క్ బట్టే ఉంటుంది అంతే. అంటే మన సినిమా ఇండస్ట్రీ చేసి వచ్చాం కాబట్టి ఆ నెట్వర్క్స్, ఆ కనెక్షన్స్ ఉంటాయి మనకి. మన కష్టపడే వ్యక్తిత్వం కాబట్టి ఎప్పుడు మనం అలా సాధ్యపడుతుంది మనకి. అంటే మాతో పాటు అందరూ కూడా అలా తీసుకెళ్ళాలి, ఫ్లైట్లో తీసుకెళ్ళాలని కోరిక. అది నెరవేరుతుంది, అది కూడా త్వరలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.